నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామంటే ఏవేవో సాకులు చెప్తున్నాడు. ఫోటో వెనకాల అడ్రస్ ఉంది కదా, నేను చూసుకుంటానులే. ఎట్ట దినాల్లో నేను చెప్తాను, కళ్ళు మూసుకోండి. ఆర్సీ, మనోడు ఫస్ట్ టైం ఓ అమ్మాయితో ట్రావెల్ చేస్తున్నాడు. ఏవైనా టిప్స్ చెప్దామా? ఎస్, యు ఆర్ రైట్. ఫస్ట్ టిప్, నిమిషానికి ఒక జోక్. ఫస్ట్ టైం ఓ కుర్రాడితో కలిసి లాంగ్ జర్నీకి వెళ్తున్నావు. జాగ్రత్త, అతను కుళ్ళు జోకులేస్తే అస్సలు నవ్వకు. మను, సింధుకి నీతో జర్నీ థ్రిల్లింగ్ గా ఉండాలంటే నువ్వు తనకి వెరైటీ వెరైటీ ఫుడ్ అండ్ కూల్ డ్రింక్స్ ఆఫర్ చేయాలి. మను నీకు కొత్త టైప్ కూల్ డ్రింక్లు, ఎప్పుడు తినని ఫుడ్ ఆఫర్ చేస్తే అస్సలు ముట్టుకోకు. వాటిలో ఒక్కోసారి మత్తుమందు కలిపేస్తారే. లేకపోతే ఓ కొబ్బరి బొండం తీసుకొని 2 స్ట్రాలు వేసుకొని ఇద్దరు తాగండి, ఇట్ విల్ బి ఆసమ్. ఒకే కొబ్బరి బొండాల్లో 2 స్ట్రాలు వేసి తీసుకొచ్చి తాగుదా అంటాడు. ఒప్పుకోకు, లోకువైపోతావు. ఇంకొక బెస్ట్ ఐడియా ఉందిరా. ఏంటంటే సింధుకి ఎలాగో డ్రైవింగ్ రాదు కాబట్టి నువ్వే దారిలో వెళ్ళేటప్పుడు సింధుకి డ్రైవింగ్ నేర్పించు. గుడ్ ఐడియా. సింధు, నా మాట గుర్తుపెట్టుకో. దారిలో మను నీకు డ్రైవింగ్ నేర్పుతానంటాడు. ఎందుకో తెలుసా? ఆ సాకుతో నిన్ను ముట్టుకోవచ్చని, కాళ్ళకి చేతులకి టచింగ్స్ ఇవ్వొచ్చని. అంతేకాదు, దారిలో ఏదైనా మెడికల్ షాప్ దగ్గర ఆపాడనుకో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఎందుకే? ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసా? కారు పాడైపోయిందంటారు. అక్కడికి దగ్గరలో లాడ్జింగ్లు ఏవైనా ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తారు. ఇలా జరుగుతుందో జరగదో అంటే చెప్పలేను, కానీ జాగ్రత్తగా ఉండు. కానీ మీరన్నీ ఎంత చెప్తున్నారు కదా, ఇవన్నీ చేస్తే సింధు ఓవర్ యాక్షన్ అనుకోదు. సింధు నీతో ఒక జర్నీ హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే రేపు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటానని ఎలా అనుకుంటుందిరా తను? ఒరేయ్, సింధు హాస్టల్ వచ్చేస్తుందిరా, పక్కన ఆపే మేము దిగేస్తాం. అండ్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. హ్యాపీ జర్నీ చెల్లి. ఆల్ ది బెస్ట్. మీరెక్కడికి? అంటే కార్లో మరిది గారు ఉన్నారు కదా, నా కళ్యాణ్ గురించి అడుగుదామని. మేడం, ఇప్పుడు మీ మరిది గారు తొందరగా వెళ్తే మీ కళ్యాణ్ గారిని తొందరగా పంపిస్తారు. నిజంగానా? అయ్యో, తొందరగా వెళ్ళు 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 వెళ్ళు. బాయ్. సింధు, కంఫర్టబుల్ గా ఉన్నావు కదా? యా. మన జర్నీ చాలా ప్లెజెంట్ గా ఉండాలి, మనం ఎంజాయ్ చేయాలి, అవునా? అవును. ఎవరు కాదన్నారు? ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడను? ఏదైనా జోక్ చెప్పు. నాకు జోకులు రావు. పోనీ నేను చెప్పనా? ఫేస్బుక్ వాడు వాట్సాప్ కంపెనీని కొన్ని 100 కోట్లు పెట్టి కొన్నాడని ఒకడు న్యూస్ చదివి, అలా కొనడం ఎందుకు, డౌన్లోడ్ చేసుకుంటే సరిపోయేది కదా అనుకున్నాడట. ఫస్ట్ టైం ఓ కుర్రాడితో కలిసి లాంగ్ జర్నీకి వెళ్తున్నావు. జాగ్రత్త, అతను కుళ్ళు జోకులేస్తే అస్సలు నవ్వకు. ఏమైంది? ఏం కాలేదు. నాకు అర్థమైంది, నీకు ఆకలేస్తుంది కదా. గుర్తొచ్చింది.
కారాపరా? నువ్వు నడుపు, నేను ఇలా తినగలను. నువ్వు కొంచెం తింటావా? వద్దు, నాకు ఆకలిగా లేదు. ఇదిగో మంచినీళ్ళు తాగు. చట్నీలో కారం ఎక్కువైనట్టుంది. అమ్మాయిలకి ఎక్కిలి తగ్గాలంటే బెస్ట్ మెడిసిన్ ఏంటో తెలుసా? అబ్బాయి ముద్దు. లెట్ us try. చంపేస్తాను. నిన్ను చంపేసి కార్ దిగి వెళ్ళిపోతాను. నువ్వు హ్యాపీగా నవ్వుకుంటూ కూర్చో. అరే, ఎవరో పెద్ద మనిషి చెప్పాడు, ట్రై చేస్తే తప్పేంటి? ఎందుకు ట్రై చేస్తావు? నాకు అలాంటివి ఇష్టం ఉండదు. ఎక్కిళ్ళు ఇష్టమా? షడా, నాకు అలాంటి విషయాలు నచ్చవు. చెప్పొద్దు. చూసావా, ఎక్కిళ్ళు తగ్గిపోయాయి. ఎవరికైనా ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు షాక్ అయ్యే మ్యాటర్ చెప్తే వెంటనే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. థ్యాంక్ గాడ్ నువ్వు నవ్వావు. కమాన్ సింధు, ఇదేదో కొత్త డ్రింక్ అంట, మొన్నే మార్కెట్లోకి వచ్చింది, తాగు. మను, నీకు కొత్త టైప్ కూల్ డ్రింక్లు ఎప్పుడు తినని ఫుడ్ ఆఫర్ చేస్తే అస్సలు ముట్టుకోకు. వాటిలో ఒక్కోసారి మత్తు మందు కలిపేస్తారే. అమ్మో, పొరపాటును కూడా తాకూడదు. ఇందులో ఏమైనా కలిపే ఛాన్స్ ఉంటుంది. నాకొద్దు. ఏ? కారెందుకు ఆపావు? నీకోసమే. ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. ముద్దు పెట్టేస్తున్నాను. ఏమైంది? నువ్వు ఆ డ్రింక్ తాగొద్దు. ఎందుకు? అదంతే. నువ్వు ముందు కారు నడుపు. అసలు ఏమైంది నీకు? మెంటల్, సరేనా? మెంటల్ పాపల్ని ప్రేమిస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పాడు. ఆ చెప్పినోడికి పెద్ద మెంటల్ అయి ఉంటుంది. భలే గెస్ చేసావే. యువర్ అ జీనియస్. నువ్వు డ్రైవింగ్ చెయ్యి. డ్రైవింగా? నేనెందుకు చేయాలి? నువ్వెందుకు చేయకూడదు? చెయ్యొచ్చు, కానీ నాకు డ్రైవింగ్ రాదే. రాదా? అయితే నేను నేర్పుతాను. దారిలో మను నీకు డ్రైవింగ్ నేర్పుతానంటాడు. ఎందుకో తెలుసా? ఆ సాకుతో నిన్ను ముట్టుకోవచ్చని, కాళ్ళకి చేతులకి టచింగ్స్ ఇవ్వచ్చని. వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. మొదలు పెడితే ఇంట్రెస్ట్ అదే పుడుతుంది. ప్లీజ్ కమ్. డ్రైవింగే కదా. ఇష్టం లేదా? నా దగ్గర నేర్చుకోవడం ఇష్టం లేదా? నువ్వేమైనా అనుకో. ఎందుకు అలా ఉంటావు? జస్ట్ ట్రై చేయొచ్చు కదా. నువ్వు నన్ను ఫోర్స్ చేస్తే నేను కార్ దిగి వెళ్ళిపోతాను. మా డాడీ చెప్పింది నిజమే. ఏం చెప్పారు? మీ ఆడోళ్ళని అస్సలు నమ్మకూడదు. రకరకాల మూడ్స్, తిక్క వేషాలు. తిక్క వేషాలా? హౌ డేర్ యూ? నావే తిక్క వేషాలా? నువ్వు నేర్చుకో అనగానే జీ హుజూర్ అని ఒప్పేసుకోవాలా? ఒప్పుకోకు, మానే. నా ఒపీనియన్ చెప్పాను. ఒపీనియన్ అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడితే బాగుండదు. అదిగో అక్కడి నుంచి రైట్ తీసుకో. రైట్ కా? బోర్డు లెఫ్ట్ కానుంది.
నేను చెప్పాను కదా, రైట్ తీసుకో. ఆహా, బోర్డు లెఫ్ట్ గానే ఉంది, నేను లెఫ్ట్ కే వెళ్తాను. గో టు హెల్. మీ ఇంటి బయట హెల్ అని బోర్డు రాసి పెట్టారా? టూ మచ్. ఏమండి, శుభ్రంగా ట్రైన్ లో వెళ్దాం అన్నాను, నా మాట విన్నారా? అబ్బా ఉండవే, ఏదైనా కారు వస్తే లిఫ్ట్ అడిగి వెళ్దాం. అదిగో కారు వస్తుంది, అడుగుదాం. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ లిఫ్ట్. సార్, గోపాలపురం దారిటేనా? గోపాలపురం వెళ్ళడానికి అటునుంచి కదా వెళ్ళాలి, ఇటు వచ్చారేమిటి? రోగం కుదిరిందా? కానీ బోర్డు ఇటు చూపిస్తుంది కదా. గూగుల్ మ్యాప్ వచ్చాక కూడా ఇంకా బోర్డులు చూసుకుని డ్రైవ్ చేసుకుంటున్నావా నాయనా? బాబు, ఆ దేవుడే మిమ్మల్ని మా కోసం పంపించినట్టున్నాడు. మా కారు కాస్త ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. కొంచెం మా ఊరి దాకా లిఫ్ట్ ఇవ్వండి బాబు. కానీ మా రోడ్ ఇది కాదు కదా. యంగ్ మ్యాన్, మా ఊరు నుంచి గోపాలపురం చాలా దగ్గర, షార్ట్ కట్ ఉంది. ఎందుకులేండి, మేము వెనక్కి వెళ్ళి అటు నుంచి వెళ్ళిపోతాం. అమ్మాయి, ఈ రోడ్డు మీద అరగంట నుంచి ఎండలో వెయిటింగ్ అమ్మా. కాస్త నువ్వైనా చెప్పమ్మా. ష్యూర్ ఆంటీ, మనం వాళ్ళకి లిఫ్ట్ ఇద్దాం. సింధు వద్దు, మనకు రూట్ కొత్త. కొత్త ఉంది, నేనున్నాను కదా, క్లారిటీగా దారి చూపిస్తాను నీకు. అయినా వద్దు సింధు, మన రొమాంటిక్ జర్నీలో వాళ్ళిద్దరూ అనవసరమైన డిస్టర్బెన్స్. వద్దు. సార్ ఎక్కండి సార్, మీరే గెలిచారు. అమ్మా మేడం, ఎక్కండి మేడం. అమ్మయ్యా. నీ పేరేంటోయ్? నా పేరు ఏదైతే మీకెందుకండి, లిఫ్ట్ ఇస్తున్నాను కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? మేమేమన్నా నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చోవాలా? పోనివ్వే సీత, ఆ అబ్బాయికి కొంచెం కోపం ఎక్కువేమో. నీ పేరేంటి తల్లి? సింధు అండి. నీ పేరు బానే ఉంది, ఈ శాల్తీ పేరేమిటో? మను. మనునా? మను అంటే ఏంటి? అదో పేరు, మీకెందుకండి? సీత, మనం ఇలా దారి మధ్యలో ఎక్కడం వల్ల ఆ అబ్బాయి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. ఎంతైనా కొత్త జంట కదా. జస్ట్ జంట మాత్రమేనండి, ఇంకా పెళ్లి కాలేదు. ఆ? ఓసి పిల్ల, నీకెంత ధైర్యమే? పెళ్లి కాకుండా ఇతని కారెక్కావా? ఇతన్ని చూస్తే రావణాసుడికి కజిన్ బ్రదర్లా ఉన్నాడు. అందుకే కదా శూర్పణఖ లాంటి మిమ్మల్ని కారెక్కించుకున్నది. ఏంటండి, ఆ కుర్రాడు నన్ను శూర్పణఖ అంటుంటే మీకు జోకేసినట్టు నవ్వొస్తుందా? నువ్వు కూడా రావణాసురుడు అన్నావు కదే. అంటే అంటాను, పెద్దదాన్ని. అతనెవరండి నన్ను అంటానికి? సారీ అండి. సారీ నువ్వు కాదమ్మా, అతను చెప్పాలి. నేను చెప్పను. కావలిస్తే కారు ఆపుతాను, దిగిపోండి. సీత, ఊరుకోవోయ్, గొడవను సాగదీకు, వదిలే. నేను వదలనండి. ఆ కుర్రాడు నన్ను అంత మాట అన్న తర్వాత నేను వదలను. సరే, పట్టుకుని కూర్చో, వదలకో. నీతో ఎప్పుడు ఇదే గొడవ. మీతోనూ అంతే, ఎప్పుడు గొడవే. చిచి, చెప్పిన మాట వినవు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు. మీరు ఇంత తిక్క మనిషిని పెళ్లి చూపుల నాడే తెలిస్తే నేను నో చెప్పేదాన్ని. సీత, ఏంటది పరాయి మనుషుల ముందు? ఆ జ్ఞానం మీకుండాలి. సీత, నోరు మూస్తావా లేదా? ఇందాక నుంచి ఒకటే గోల. నాదా గోల మీదా? గోల కాక ఇదేమన్నా సంగీత కచేరీనా? ప్రతిదానికి ఎందుకు ఇలా గొడవ చేస్తావు? ఈ కారా మంది కాదు, వీళ్ళ మన చుట్టాలు కాదు. ఏదో దయ తెలిసి మనకి లిఫ్ట్ ఇస్తే వాళ్ళకింత న్యూసెన్స్ క్రియేట్ చేస్తావా? ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? ఏమండి, ఏమండి, బాబు కొంచెం పక్కన కారా బాబు. బాబు తొందరగా పక్కకు ఆ బాబు. ఈ టాబ్లెట్ వేసుకోండి, ఇదిగోండి. ఏమండి, ఎలా ఉందండి? ఈయనకి హై బీపీ ఉందమ్మా. కాస్త గట్టిగా మాట్లాడారంటే ఆయాసం వచ్చేస్తుంది.
ఈ విషయం నాకు గుర్తుండి చావదు. ఏమండి ఇప్పుడు ఎలా ఉందండి? కొంచెం నెమ్మదించింది, పర్వాలేదు. అమ్మయ్యా, ఇంకెప్పుడు మీతో ఇలా మాట్లాడనండి. మనం దెబ్బలాడిన ప్రతిసారి నువ్వు ఇలాగే అంటూ ఉంటావు. ఏం చేయనండి, చిన్నప్పటి నుంచి నాకు నోటి దురుసు ఎక్కువ, ఎమోషనల్ అయిపోతాను. సారీ అండి. సర్లేవే, నేను అడ్జస్ట్ అవుతానుగా, నాకేం పర్వాలేదు. వరీ అవ్వకు, రిలాక్స్. ఏంటి అలా చూస్తున్నారు? మేమింతే, పెళ్ళైన 2వ రోజు నుంచే రోజు ఇలానే పోట్లాడుకుంటూ ఉంటాం. వెంటనే కలిసిపోతాం. సరేనమ్మా, పోనీయండి. కియా వెల్సిసి గుడుగుడు కరాలే. మీరు కోపంగా ఉండడం అమ్మగారు చూడలేకపోతున్నాను అంటున్నారు. రేయ్, ఆ భాష నాకు కూడా వచ్చు. మ్యాటర్ అర్థమైంది. డాడీ, సింధు సిటీలో జాబ్ చేస్తుంది. ఎవరో కుర్రాన్ని ఇష్టపడింది. మీకు చెప్పి మీరు పర్మిషన్ ఇచ్చాక చేసుకుంటానంటోంది కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? వాణ్ణెవన్నో ఇంటికి తీసుకొస్తుందని మీ అమ్మ నాకు చెప్పాలనా? ఏ సింధుయే నాకు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. మీరంటే భయము భక్తి ఎలా చెప్తారు? అందుకని ఈవిడ గారు అడగటంతో పర్మిషన్ ఇచ్చేయటమేనా? ముట్టారే డరాలే అంచికిచ్చి బిట్టాలే. మీకు ఎలా కూతురు తనకు కూతురేనట. డాడీ, తను తీసుకొస్తుంది కదా, ఇప్పుడు మనం గొడవ పడటంలో అర్థం లేదు. లెట్ ఇట్ హ్యాపెన్. నో, ఇట్ కెనాట్ హ్యాపెన్. సార్, ఈ విషయంలో ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు దారిలో ఉన్నారు, రానివ్వండి. నేను ఇప్పుడే వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కున్నాను. దగ్గరకు వచ్చేసారట. ఇంకో 2 గంటల్లో వచ్చేస్తారు బహుశా. సరే రాని, వాడి సంగతి దాని సంగతి చెబుతా. భోజావే కిజాలే కరేవే ఉపాలే. లంచ్ కి ఏ వండమంటారు అని అడుగుతున్నారు అమ్మగారు. మై ఫుడ్ మేకకాల పులుసట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, యా థ్యాంక్ యూ. మరి ఉంటావమ్మా? బాయ్ అండి. అలాగే, విష్ యూ హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్. ఆ మొగుడు పెళ్ళాల మీద నీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏముంది? పిల్లి ఎలక కాపురంలా ఉంది. ఓ, నీకు అలా అర్థమైందా? నీకెలా అర్థమైంది? వాళ్ళిద్దరి మధ్యలో గొప్ప కెమిస్ట్రీ ఉంది. కెమిస్ట్రీ ఉండడానికి వాళ్ళ సినిమా హీరో హీరోయిన్ కాదు. వాళ్ళు సినిమాకి హీరో హీరోయిన్లు కాకపోవచ్చు. నువ్వు గమనించావో లేదో, అతనికి ఆయాసం రాగానే ఆవిడి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఆవిడ కంట్లో నీళ్లు రాగానే అతనికి కోపం పోయింది. సంసారం అలాగే ఉండాలి, కొంచెం కారంగా, కొంచెం తీయగా. అదే మ్యారీడ్ లైఫ్లో బ్యూటీ. మొగుడు పెళ్ళామంటే అలా ఉండాలి. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నాకు అర్థం కావు. ఒక్కోసారి మేధావిలా అనిపిస్తావు, ఇంకోసారి స్టూపిడ్ లా మాట్లాడతావు. ఇక్కడ కూడా అదే థింకింగ్ అమ్మా. ఒక్కోసారి నిన్ను భరించలేనేమో అనిపిస్తుంది, ఒక్కోసారి నువ్వు లేకుండా ఉండలేననిపిస్తుంది. ఏంటిది? నీ జుట్టు అలా గాలికి ఎగురుతుంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. కావచ్చు, కానీ జుట్టంతా డస్ట్ పడుతుంది. అది వదిలించడానికి 1 గంట సేపు టైము, ఒక షాంపూ బాటిల్ ఖర్చు అవుతుంది. నాకంటే 1 గంట టైము, ఓ షాంపూ బాటిల్ ఎక్కువ. హ్యాపీనా? డబుల్ హ్యాపీ.
కూర్చుందామా? వెయిటర్. సార్, ఏమైనా కొత్త ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం. ఎప్పుడు రొటీన్ ఫుడ్ తినడం దేనికి? మను, నీకు కొత్త టైప్ కూల్ డ్రింక్లు ఎప్పుడు తినని ఫుడ్ ఆఫర్ చేస్తే అస్సలు ముట్టుకోకు. వాటిలో ఒక్కోసారి మత్తు మందు కలిపేస్తారే. వద్దు, జర్నీలో ఎందుకు రిస్క్? అయితే ఆ పక్క టేబుల్ వాళ్ళు తింటున్న ఐటమ్స్ ఆర్డర్ చేద్దామా? వెయిటర్, వాళ్ళు ఏం తింటున్నారు? ఎందుకలా? వాళ్ళు చాలా లవ్లీగా లవ్ చేసుకుంటున్నారు కదా. అయితే వాళ్ళు తిన్నవి తినగానే వాళ్ళు అయిపోతామా? ఇంకా చాలా విషయాలు మ్యాచ్ అవ్వాలి. 2 బిర్యానీ చెప్పు, దట్స్ ఆల్. 2 బిర్యానీ తీసుకురావయ్యా. ఓకే సార్. బిర్యానీ బాగుంది. నాకేం పెద్దగా నచ్చలేదు. అవునవును, అస్సలు బాగాలేదు. అదేంటి క్షణంలో మాట మార్చేసా? నువ్వు ఇంట్రెస్ట్ గా తింటుంటే నీకు బాగుందని అనుకుని నేను బాగుందన్నాను. నీకు బాగాలేకపోతే నాకు నచ్చలేదు. బిర్యానీ టేస్ట్ ఎలా ఉన్నా మన టేస్ట్లు మ్యాచ్ అవ్వాల్సిందు. ఏంటి చూస్తున్నావు? తిను. నేను కార్ తెచ్చి తప్పు చేశాను. బైక్ తేవాల్సింది. నేను చచ్చినా ఎక్కేదాన్ని కాదు. ఏ ఎందుకు? మనం వాళ్ళలా క్లోజ్ గా ఉంటే తప్పేంటి? నాకు తప్పే. ఓకే, మన పెళ్ళయ్యాక నాతో అలా బైక్ మీద వస్తావా? ఆన్సర్ చెప్పు. నాతో అలా బైక్ మీద వస్తావా రావా? చెప్పలేను. పెళ్ళైపోయాక ప్రాబ్లం ఏముంటుంది? రావచ్చు కదా. వస్తాలే. వాడెవడో తెలీదు. వాడి ముందు నేను లాజిక్ రానంటావేంటి? ఎస్ అంటాను. నువ్వు నన్ను లాజిక్ తీసుకెళ్తావా? నీ మైండ్ లో ఏం ఆలోచన ఉందో నాకు తెలుసు. ఎలా తెలుసు? నా మైండ్కి ఏమైనా ఎక్స్రే తీసావా, స్కానింగ్ చేసావా? నువ్వు ఇందాక మెడికల్ షాప్ దగ్గర కారు ఎందుకు ఆపావు?